ఆషాఢ మాసంలో బోనాల చివరి ఘట్టం వైభవంగా లాల్ దర్వాజా బోనాలు సింహవాహిని మహాంకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు మొక్కులు తీర్చుకుంటున్న భక్తులు మోటార్లకు మీటర్లపై దద్దరిల్లిన తెలంగాణ అసెంబ్లీ ఒప్పందాలపై తేదీలతో సహా పక్కాగా డేటా బీఆర్ఎస్ పై ఓ రేంజ్లో విరుచుకుపడ్డ సీఎం రేవంత్ భట్టి తెలంగాణ అసెంబ్లీ సోమవారానికి వాయిదా పలు అంశాలపై నిన్న సభలో వాడివేడి చర్చ విభజన చట్టం ప్రకారమే ఏపీకి నిధులొచ్చాయి బడ్జెట్లో ప్రత్యేక నిధులు ఇవ్వలేదని చంద్రబాబు క్లారిటీ పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకం జిష్ణుదేవ్ వర్మకు తెలంగాణ గవర్నర్గా బాధ్యతలు వికసిత్ భారత్కు రాష్ట్రాల సహకారం అవసరం నీతి ఆయోగ్ మీటింగ్లో స్పష్టం చేసిన ప్రధాని రాష్ట్రాలకు పలు సూచనలు చేసిన మోడీ నీతి ఆయోగ్ సమావేశాన్ని బాయ్కాట్ చేసిన విపక్షాలు మైక్ ఇవ్వకుండా వివక్ష చూపించారు అంటూ మమత ఫైర్ దీదీ కామెంట్స్ కు నిర్మలా సీతారామన్ కౌంటర్ అందరిలాగే మమతకు టైం ఇచ్చామన్న నిర్మలమ్మ బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలతో మోడీ సమావేశం ఎన్నికల ఫలితాలు భవిష్యత్ వ్యూహాలపై చర్చ మీటింగ్కు హాజరైన అమిత్ షా నడ్డా కేంద్రం లక్ష్యాలను సీఎంలకు వివరించిన మోడీ మరో రికార్డ్ క్రియేట్ చేసిన వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇప్పటి వరకు 100 మిలియన్ టన్నుల స్టీల్ ఉత్పత్తి ఢిల్లీ రాజేంద్ర నగర్లో విషాదం కోచింగ్ సెంటర్ బేస్మెంట్ కూలి ఇద్దరి దుర్మరణం అర్ధరాత్రి కూడా కొనసాగిన రెస్క్యూ ఆపరేషన్ జమ్మూ కాశ్మీర్ దోడాలో ఆర్మీ సర్చ్ ఆపరేషన్ టెర్రరిస్టులు ఉన్నారనే సమాచారంతో హై అలర్ట్ తెలంగాణలో మరో 2 రోజుల పాటు వర్షాలు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం అప్రమత్తంగా ఉండాలన్న వాతావరణ శాఖ భద్రాచలం వద్ద కొనసాగుతున్న గోదావరి ఉగ్రరూపం 53 అడుగులు దాటిన నీటి మట్టం 3వ ప్రమాద హెచ్చరిక జారీ